ప్రభునామన చేరవచ్చిన అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, మరి ఈ మధ్యాహ్నం వేళ మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. 6-7 వచనాలు చదువుకుందాం. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అన్నమాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించురో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను. మంచిది. ప్రభునందు ప్రేమైన సహోదరులారా, సహోదరులారా, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగములలో ఎవరు అమూల్యమైన వారు, ఎవరు అమూల్యమైన వారు, ఏది అమూల్యమైనది అని బైబిల్లో రాయబడింది. అంటే ఎవరు విలువైన వారు, ఏది విలువైనది అని 2 మాటలు ఇక్కడ ఉన్నాయి. మొదట ఎవరు విలువైన వారు, ఈ 7వ వచనంలో రాయబడింది, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు అనింది. అమూల్యమైన వాడంటే విలువైన వాడు, విలువను మించిన వాడు అని అర్థం ఇస్తుంది అని మనం గమనిస్తున్నాం. ఎందుకు ఆయన అమూల్యమైన వాడంటే కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంది, బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. ఇంకా ఎందుకు ఆయన విలువైన వాడు అంటే ఈ భూమి ఆయనది, ఆకాశం ఆయనది, సూర్యచంద్ర నక్షత్రములన్నీ ఆయనవే. కాబట్టి ఒక 100 ఎకరాల పొలం ఉంటే ఆయన గొప్ప సావుకారు అంటారు. కానీ ప్రభు అంటాడు ఈ భూమి నాదే అంటాడు. అంటే అర్థమైంది, ఈ పొలం అంతా ఆయనదే. కనుక ఆయన ఎంత విలువైన వాడు. అవును ప్రియులారా, మన ప్రభు చాలా విలువైన వాడు. ఆయన విలువైన వాడు. చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రభు ఎంతో విలువైన వాడని. చూడండి, ఆయన ఇచ్చే ఆరోగ్యం మనకు నిజంగా ఆయన ఇస్తున్నాడంటే అది ఎంత విలువైనది. ఒక ఆరోగ్యం బాగలేకపోతే ఆసుపత్రికి వెళ్తే అది కొన్ని వేలల్లో ఖర్చు అవుతాయి డబ్బులు. అంటే అది విలువే కదా. కానీ దేవుడు ఉచితంగా ఇస్తున్న ఆరోగ్యం ఎంత విలువైనది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రభువు విలువైన వాడు. అంతేకాదు, మన రక్షణ కోసం యేసు ప్రభుల వారు కలువరి శిలలో తన రక్తాన్ని ధారపోశాడు. ఆయన కార్చిన రక్తము కూడా ఏమైంది, విలువైనది. పేతురు రాసిన మొదటి పత్రిక 1:19 వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా అని రాయబడింది. అమూల్యమైన రక్తం. ఆయన అమూల్యమైన వాడు అనగా విలువైన వాడు. ఆయన కార్చిన రక్తం అమూల్యమైనది అనగా విలువైనది. మన పాప క్షమాపణ కోసం కార్చినాడు ప్రియులారా. అనగా మనకు పాప క్షమాపణ ఇచ్చినటువంటి రక్తం ఆయన విలువైనదిగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఆ అమూల్యమైనటువంటి ప్రభు మనకిచ్చిన రక్షణ కూడా విలువైనదిగా దైవ గ్రంథంలో మనం చూస్తాం. అందుకే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటాం. అనగా ప్రభు తన రక్తం కార్చి తన రక్తం చేత మన పాపాలు కడిగి కదా ఆయన మనకు రక్షణ ఇవ్వగా ఆ రక్షణ కూడా విలువైందే అని మనం గమనిస్తున్నాం. ప్రభు విలువైన వాడు. ఆయన ఇచ్చిన ఆయన కార్చిన రక్తం విలువైనది. ఆయన మనకు అనుగ్రహించిన రక్షణ విలువైనదిగా మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. ఇంకా ఎవరు విలువైన వారు, కొన్ని మాటలు దేవుని వాక్యంలో గమనిస్తాం. సామెతలు 31వ అధ్యాయము 10వ వచనం, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదంటే విలువైనది అన్నమాట. ఇక్కడ ఎవరు అని మనం చూస్తే గుణవతి అయిన భార్య అనే మాట చూస్తున్నాం ప్రియులారా. గుణవతి అయిన భార్య విలువైనది కదా. కుటుంబంలో భార్య, భర్తలు, పిల్లలు, తర్వాత పెద్దలు ఉంటారు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ భార్య అనేటువంటి
ఒక స్త్రీ ఆమె విలువైందిగా బైబిల్ వాక్యంలో వ్రాయబడింది. ఎంత విలువైందంటే ముత్యముల కంటే అమూల్యమైంది అన్నాడు. ముత్యాలు కొనాలంటే ఈ రోజులలో ఎంత ధర ఉంది, బంగారు కొనాలంటే ఎంత ధర ఉంది, వెండి కొనాలంటే ఎంత ధర ఉంది, పగడాలు కొనాలంటే ఎంత ధర ఉంది, వజ్రాలు కొనాలంటే ఎంత ధర ఉందే లేదా? ఉంది. కొనలేకపోతున్నారు చాలామంది. అయితే కుటుంబంలో ఉన్నటువంటి భార్య అనేటువంటి ఈమె ముత్యముల కంటే విలువైనది. ఇక ముత్యాలు ఎందుకు కదా, ఆమె ఒక విలువైనది, ముత్యము కంటే విలువైందని బైబిల్లో చూస్తూ ఉంటున్నాం. ఇంకా ఎవరు విలువైన వారు? మరొక లేఖనం, అదే సామెతలు 12:4. 12:4 ఎవరు దేవుడు విలువైన వాడు, ఆయన రక్తం విలువైంది, ఆయన ఇచ్చిన రక్షణ విలువైంది, కుటుంబంలో ఉన్న భార్య విలువైనది. 12:4 యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము చాలు. ఇక్కడ కిరీటం అంటే విలువైందే కాదా? విలువైనది. విలువైన వస్తువులను మనము బాగా చూసుకుంటామా లేదా? విలువలేని వస్తువులైతే ఎక్కడంటే అక్కడ పడేస్తాం. విలువైన వస్తువులు జాగ్రత్తగా ఎత్తిపెట్టుకుంటాం, వాటికి విలువ ఇస్తాం. విలువైన వస్తువులకు విలువ ఇస్తాము, విలువలేని వస్తువులకు విలువ ఇవ్వం. అట్లనే ఇక్కడ మనం చూసినట్లయితే యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అన్నాడు. కిరీటం అంటే విలువైందే కదా, విలువైందే. కిరీటం అంటే విలువలేందే, చాలా విలువైంది. ఇంకా ఎంత కిరీటం అంటే ఎంత విలువ అంటే భర్త విలువైన వాడు. కుటుంబంలో ఉన్న భార్య విలువైనది, భర్త కూడా విలువైన వాడు. కొంతమంది భార్య భర్తను విలువ లేకుండా చేస్తూ ఉంటారు, కొంతమంది భార్యను భర్త విలువ లేకుండా చేస్తూ ఉంటారు, విలువగా ఉండలేకపోతుంటారు. ప్రియులారా చూడండి, విలువగా ఉంటేనే ఆ కుటుంబానికి విలువ, విలువ లేకపోతే ఆ కుటుంబానికి విలువ ఉండదు. ఒకరికి ఒకరు విలువ కలిగి ఉండాలా. భార్య అంటే భర్తకు విలువగా ఉండాలా, ఆమె విలువగా ఉండాలా. భర్త అంటే భార్యకు విలువగా ఉండాలా, విలువగా చూసుకోవాలా. వారి వారి విలువలు కనపరుచుకోవాలా, వారి విలువలు పెంచుకోవాలా, తుంచుకోకూడదు, తగ్గించుకోకూడదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, భర్త విలువైన వాడు, భార్య విలువైనదిగా మనం గమనిస్తూ ఉన్నాం. కిరీటం అంటే విలువైంది కదా, ముత్యము కంటే అమూల్యమైన అంటే ముత్యాలు కూడా విలువైనవి కదా. ఇంకా దేవుడు విలువైన వాడు, ఆయన రక్తం విలువైంది, ఆయన ఇచ్చిన రక్షణ విలువైంది, భార్య విలువైంది, భర్త విలువైన వాడు. ఇంకా 100 కీర్తన 3-4 వచనాలు చూడండి. 3-4 వచనాలు. ఇంకా ఎవరు విలువైన వారు? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. అంటే అర్థమైంది, పిల్లలు. బహుమానం అంటే విలువైంది కదా, పిల్లలు కూడా విలువైన వారే కుటుంబంలో. ప్రియులారా, ఎంతన్నా ఉండని పిల్లలు లేకపోతే అబ్రహామే అన్నాడు, నువ్వు నాకు ఏమిస్తేనులే ప్రభువా, నాకు సంతానము లేదు కదా, ఎంత ఉండి ఏం చేయాలా అన్నాడు. అంటే పిల్లలంటే చాలా విలువైన వారు. ప్రియులారా, బహుమానం అన్నాడు ఇక్కడ పిల్లలు గూర్చి. అవును, పిల్లలు కోట్లు ఇచ్చినా దొరికేవారు కాదు, దేవుడు అటువంటిది ఉచితంగా ఇస్తున్నాడు పిల్లలు. కాబట్టి పిల్లలు విలువైన వారు, వాళ్ళను విలువగా పెంచుకోవాలా, వాళ్ళను విలువైన వారిగా మనము తయారు చేసుకోవాలా. తల్లిదండ్రులైనటువంటి వారు వాళ్ళకు విలువ ఉండాలి, రేపు పొద్దున విలువ రావాలన్నట్టు. అంటే వాళ్ళను భక్తిలో పెంచాలా, పరిశుద్ధతలో పెంచాలా, చదువులు నేర్పించాలా, వారి కొరకు కష్టపడ్డాలా, వారి కొరకు శ్రమ పడ్డాలా. తల్లిదండ్రులు ఉన్నది పిల్లల కోసమే అని బైబిల్లో ఉంది. అందుకే తల్లిదండ్రుల యొక్క కష్టం, తల్లిదండ్రుల యొక్క పని అంతా పిల్లల కోసమే చేస్తూ ఉంటారు. ఇంకా ఎవరి కోసం, నీ కోసమే కదరా నాయన నేను చేస్తాను ఇదల్లా అని కూడా అంటుంటారు. అవును ప్రియులారా, పిల్లలు కూడా విలువైన వారే. ఇంకా అంతేనా? దేవుని వాక్యములో చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. 6వ అధ్యాయం 2వ వచనం.
ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. నీ తల్లిని తండ్రిని సన్మానించుము అన్నాడు. సన్మానం అంటే విలువ. అట్టనే పిల్లలు కూడా తల్లిదండ్రులకు ఎట్లా ఉండాలా? తల్లిదండ్రులు విలువైన వారు. తల్లిదండ్రులు అంటే విలువైన వారు. అందుకొరకే పిల్లలకు ఆస్తి సమకూర్చిస్తారు, విలువైన ఆస్తి ఇస్తారు. అందుకే తల్లిదండ్రులను కూడా పిల్లలు విలువైన వారిగా చూడాల. కొంతమంది భార్య వస్తే తల్లిదండ్రులను వదిలేస్తూ ఉన్నారు. చూడండి, తల్లిదండ్రులు ఎప్పటికీ విలువైన వారే. ఇంకా బైబిల్లో ఉన్నది సామెతలు 16:31. సామెతలు 16:31. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం చాలు. నెరిసిన వెంట్రుకలు అంటే ఎవరు? ఉద్దులు. ఎంటికలల్లా తెల్లగా ఎవరికైతాయి? పురుషులకైతాయా ముసలిళ్ళకైతాయా? ముసలిళ్ళకే కదా. అయితే నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం అంటే అర్థం ఏంటంటే వృద్ధాప్యంలో ఉన్నవారు విలువైన వారు అని అర్థం అన్నమాట. అందుకే మన కుటుంబాలలో వృద్ధులు ఉంటారు కదా. ఉండరా? అంటే మనం ఉండాలంటే ఉండవచ్చు, లేదంటే లేదు, పారద్రోలవచ్చు కొంతమంది. అంతే కదా. కొంతమంది కుటుంబాల్లో ఉన్నవాళ్ళు కోడలు, ఒకవేళ కోడలే అనుకో, అత్త మామలను ఉన్నయాలంటే ఉన్నయచ్చు, బయటకు పంపించాలంటే పంపించచ్చు. అట్లా చేస్తారు కొంతమంది. అయితే వృద్ధులు అనేటువంటి వారు విలువైన వారు ప్రియులారు. వృద్ధాప్యంలో వాళ్ళు మన ఇంట్లో ఉన్నారు అంటే విలువైన వారని అర్థం చేసుకోండి. వృద్ధులు మన ఇంట్లో ఉంటే మనకు ఇంటికి ఆశీర్వాదం. వృద్ధాప్యంలో ఉన్న వారిని పక్కన పెట్టి వృద్ధాప్యంలో ఉన్న వారిని దూరం చేసి లేదా వృద్ధాప్యంలో ఉన్న వారిని బజారు పాలు చేస్తే అంత క్షేమం కాదు. ఎందుకంటే వాళ్ళు సొగసైన కిరీటం. వాళ్ళే కదా మనకంటే ముందు పనిచేసి కష్టపడి చెమటోర్చి తమ రెక్కలన్నీ కూడా నలిపేసి వెనక ముందు చూడకుండా రెక్కలను విడుచుకొని కష్టం చేసిన సంపాదన వాళ్ళదే. అటువంటి సంపాదించిన వారు మొదట ఉండవలసింది వాళ్ళు. కనుక వృద్ధులంటే విలువైన వారు ప్రియులారా. ఏ కుటుంబంలో అయితే వృద్ధులు ఉంటారో ఆ ఇంటికి ఆశీర్వాదం. వృద్ధులను పక్కన పెట్టి వృద్ధులను కదా బజారు పాలు చేయడం అనేటువంటిది మనకు దీవెన కాదు. వాళ్ళు ఎందుకు విలువైన వారు? విలువైన వారు బజార్లో కాదు కదా ఉండాల్సింది. విలువైన వారు సపరేట్ కాదు కదా ఉండాల్సింది. విలువైన వారు కుటుంబంలో ఉండాలా. కనుక వృద్ధులు అనేవారు బైబిల్లో వ్రాయబడింది వాళ్ళు విలువైన వారు. సొగసైన కిరీటం అన్నాడు. సొగసైన వాళ్ళు ఎక్కడ ఉండాలా? ఇంట్లో ఉండాలా. మన ఇండ్లు సొగసుగా పెట్టుకోవాలని ఎన్నెన్నో ఏమేమో చేస్తూ ఉంటాం. గోడకు తగిలియాల్సిన గోడకు తగిలిస్తాం. ఇంకా వంట సామాన్లకు సంబంధించి వంటకు ఎక్కడెక్కడో. అయితే మళ్ళీ సొగసైన వృద్ధులు ఎక్కడ ఉండాలా? ఇంటిలోనే ఉండాలి. వాళ్ళను విలువగా చూసుకోవాలా, వాళ్ళకి విలువాలా. అయితే ఈ మాటకు వస్తే మనకు రూతు కనబడుతుంది బైబిల్లో. తమ అత్తను విడిచిపెట్టిందా? కష్ట సమయంలో విడిచిపెట్టలే. అసలు మామూలు సమయం కూడా కాదు, కష్ట సమయం అది. నీ దేవుడే నా దేవుడు, నువ్వు చచ్చే చోట నేను చస్తా, నిన్నెక్కడ పాతి పెడతారో నేను కూడా అక్కడనే పాతి పెట్టబడతా. మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేసిన. ఈ విధంగా ఆమె తన వృద్ధాప్యములో తన అత్తని వెంబడించింది. వృద్ధాప్యంలో చేయి విడిచలేదు. అందుకే దావీదు అన్నాడు, ఓ దేవా వృద్ధాప్యంలో నన్ను చేయి విడిచకయ్యా అని అన్నాడు ప్రియుల. వృద్ధాప్యంలో చేయి విడిస్తే వాళ్ళకు చాలా కష్టమవుతుంది. వృద్ధాప్యంలో చేయి విడిచకూడదు. అది వారికి ప్రమాదమైనటువంటి అది ఆ వయస్సు అన్నమాట అది. అందుకే వృద్ధులైనటువంటి వారు కుటుంబాల్లో ఉన్నవారు, లేకపోతే అది వేరే కథ. అయితే ఉన్నవారు విలువైన వారని మనం ప్రియులారా ఎంచాలా. వృద్ధాప్యంలో ఉన్న అత్తమామను కావండి, తల్లిదండ్రులను కానివ్వండి, వాళ్ళను విలువైన వారిగా ఎంచాలా. తృణీకరించి మాట్లాడొద్దు. వృద్ధాప్యంలో వారంటే ఏదో ముసిలోళ్ళు అని చెప్పి తృణీకరిస్తున్నారు.
వాళ్ళు విలువైన వారని దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా. కాబట్టి ఎవరు విలువైన వారంటే దేవుడు విలువైన వాడు, ఆయన కార్చిన రక్తం విలువైనది, ఆయన మనకు అనుగ్రహించిన రక్షణ విలువైనది, కుటుంబంలో ఉన్న భార్య విలువైనది, కుటుంబంలో ఉన్న భర్త విలువైన వాడు, కుటుంబంలో ఉన్న పిల్లలు విలువైన వారు, తల్లిదండ్రులు విలువైన వారు, వృద్ధులు విలువైన వారు అని మనం గమనిస్తూ ఉన్నాం. వృద్ధులు విలువైన వారని మనం గమనిస్తున్నాం ప్రియులారా. ఈ వాక్యమేనన్నా మనం అర్థం చేసుకుందాం. ఇంతవరకు నీ భర్తను విలువగా ఎంచలేదేమో, నీ భార్యను విలువగా ఎంచలేదేమో, అత్తమామల్ని విలువగా ఎంచలేదేమో, తల్లిదండ్రులను విలువగా ఎంచలేదేమో. ఇప్పుడైనా వారిని విలువగా చూస్తాం, వారికి విలువ ఇస్తాం. వారికి విలువ ఇవ్వాల ప్రియులారా. ఎవరికి విలువ ఇవ్వాలో వాళ్ళకు విలువ ఇవ్వాల. ఎవరి రుణం తీర్చుకోవాలో వాళ్ళ రుణం ఎవరి బైబిల్లో రాయబడింది. వారి వారి రుణాలు మీరు తీర్చుకోండి అని దైవ గ్రంథంలో రాయబడింది. తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలంటే వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళకు చేయవలసిన పరిచర్య నువ్వు చేస్తే వారి రుణం తీర్చుకున్నట్టుగా ఉంటుంది. లేకపోతే వారి రుణం అట్లే అంటారు. చూడండి, ఎవరి రుణం వాళ్ళు తీర్చుకోవాలా, ఎవరికి ఇవ్వాల్సిన విలువ వాళ్ళకి ఇవ్వాలా, వారి వారి విలువలు కాపాడుకోవాలా. విలువను పోగొట్టుకుంటే మళ్ళా రాదు అని మనం గమనిస్తున్నాం ప్రియులారా. సరే, ఇక రెండవది ఎవరు విలువైన వారని మొదటగా మనము చదువుకున్నాము. రెండవది ఏది విలువైనది, ఏది విలువైనది. ఇప్పుడే పేతురుపత్రికలో చదువుకున్నాం. చూడండి, 2వ అధ్యాయము వచనం 6 అనుకుంటాను. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను అన్నాడు. ఏది స్థాపించుతున్నాడు? సీయోను అంటే సంఘం అన్నమాట. సంఘం విలువైంది ప్రియులారా. దేవుడు మనకిచ్చిన చిన్నదైనా సంఘము పెద్దదైనా, అది పట్టణాల్లో ఉన్నా లేకపోతే పల్లెటూరులో ఉన్నా, ఎటువంటిదైనా సంఘం ఎలాంటిదంటే విలువైనది. సంఘం విలువైనది అన్నమాట. అందుకే ఆ సంఘము కొరకు దేవుడు ఎంత ఖర్చు చేసినాడంటే అపొస్తల కార్యాలు 20వ అధ్యాయము 8వ వచనం చూడండి. 20వ అధ్యాయము అపొస్తల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు. దేవుడు తన స్వరక్తం అంటే విలువైంది కదా, ఆ రక్తముతో కొన్నాడంట సంఘాన్ని. ప్రియులారా, దేవుడు ఇక్కడ సంఘం ఉందంటే దేవుడు సంఘాన్ని తన రక్తంతో కొన్నాడు. అంటే తన రక్తంతో విలువైంది. విలువైన రక్తంతో కొనబడిన సంఘము విలువైనది. అందుకే సంఘం ఎలాంటిదంటే సంఘము విలువైంది. పూర్వకాలమున అపొస్తల కార్యాల్లో సంఘమును హింస పెట్టినారు ప్రియులారా. మనకు ఈ 16 దాదాపు ఎన్నో పత్రికలు రాసినటువంటి పౌలు సంఘాన్ని హింసించినాడు. అయితే సంఘాన్ని హింసించి ఏమి చేయలేకపోయాడు. తిరిగి ఆయనే సంఘాలు కట్టాడు. సంఘం అంటే ప్రియులారా గొప్పది, విలువైంది. మనమున్న స్థానిక సంఘము విలువైనదిగా మన జీవితాల్లో ఎంచుకోవాలి. సంఘం అంటే విలువైంది. సంఘం విలువలేనిది కాదు. సంఘమేమి చిన్నది కాదు. సంఘం ఏదో కదా ప్రియులారా, దాన్ని అంతగా మనం అనుకున్నంత తక్కువది కాదు సంఘం. సంఘం విలువైంది అని బైబిల్లో చూస్తున్నాం. సంఘాన్ని విలువగా ఎంచాలి. మనం విలువైన సంఘానికి చేరి రావాలి. విలువైన సంఘములో మనం ఉండాలి. రేపొద్దున ప్రభు వచ్చినప్పుడు సంఘాన్ని తీసుకుపోతాడు కదా, సంఘాన్ని తీసుకుపోతాడు పరలోకానికి. అంటే సంఘం పరలోకంలో చేర్చబడుతుందంటే విలువైనది కాబట్టే పరలోకం విలువైన సంఘానికి పరలోకం విలువైన దాన్ని ఇస్తున్నాడు. అంతే కదా, విలువైన వస్తువులు ఇస్తేనే విలువైనవి ఇస్తారు. బంగారు 90,000 ఉంది, మనం 90,000 ఇస్తేనే ఆ 90,000కు తగిన బంగారు ఇస్తారు. ఎంత విలువ అంత విలువ. దేవుడు రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం విలువైంది ప్రియులారా. అందుకే ఈ సంఘాన్ని ఎవరు పాడు చేయకూడదు. సంఘాన్ని ఎవరు చులకనగా ఎంచకూడదు, లేదా సంఘాన్ని ఎవరు హింసించకూడదు. సంఘములో మరి సాధ్యమైనంత వరకు ప్రియులారా సంఘాన్ని ప్రేమించాలి. అంతే, సంఘానికి చేరి రావాలా. సంఘములో మన వాక్యాన్ని నేర్చుకోవాలా, పాటలు నేర్చుకోవాలా, ఆరాధన నేర్చుకోవాలా, పరిచర్య నేర్చుకోవాలా.
సంఘాన్ని ప్రేమించాలా, విలువైన సంఘానికి మన విలువైన కానుకలు కూడా మనం దేవునికి ఇస్తూ ఉండాలా ప్రియులారా. చూడండి, సంఘం అంటే విలువైందిగా మనం గమనిస్తున్నాం. ఇంకా ఏది విలువైంది? సంఘం విలువైనది. పేతురు మొదటి పత్రిక 1:7. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపో సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం అన్నాడు కదా. విశ్వాసం ఇక్కడ ఏది విలువైంది? మనం దేవుని మీద ఉంచే విశ్వాసం విలువైంది. అందుకే ప్రభు అంటాడమ్మా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, నీ విశ్వాసము నిన్ను బాగు చేసెను అన్నాడు. మన విశ్వాసం విలువైంది ప్రియులారా. అందుకే మనం ఎప్పటికీ కూడా అవిశ్వాసంగా ఉండకూడదు. విశ్వాసులంగానే మన ఈ లోకంలో జీవించాలా, విశ్వాసంగానే మృతి పొందాలా. అది బైబిల్లో ఒక మాట ఉంది, ఎబ్రీ పత్రికలో చూడండి 11వ అధ్యాయం విశ్వాస వీరుల పట్టికలో ఉంది ఆ మాట. 18వ వచనం చదవండి. వీరందరూ ఆ వాగ్దానముల ఫలం అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందారు అనింది. విశ్వాసం ఉంచారు, చివరి వరకు మరణించే వరకు కూడా వాళ్ళు విశ్వాసము గలవారుగానే మరణించారు ప్రియులారా. విశ్వాసము నుండి తొలగిపోవద్దు ఎప్పటికే. కానీ నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. పౌలు అంటాడు, నా విశ్వాసాన్ని కాపాడుకుంటేనే నా పరుగు కడముట్టించితిని అన్నాడు. విశ్వాసము విలువైంది అని మనం గమనిస్తున్నాం. సంఘం విలువైంది, విశ్వాసము విలువైందిగా మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. కొరింథీ మొదటి పత్రిక 6:20 చూడండి. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడే. ప్రభు మనల్ని ఏం చేశాడంట? విలువ పెట్టి కొన్నాడంట ప్రియులారా. అనగా ఈ దేహం విలువైనది. అందుకే ఈ దేహం విలువైనది ప్రియులారా. విలువైన ఈ దేహాన్ని నిజంగా మనము దేవుని పరిచర్య కొరకు వాడుకోవాలి. ఈ దేహంలో ఉన్నంత కాలము భయముతో వణుకుతో గడపాలా. ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడి ఉన్నది అని 19వ వచనంలో రాయబడి చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. ఈ దేహాన్ని దేవుడు విలువ పెట్టి కొన్నాడు. అందుకే ఈ దేహం అందున్నను దేహం విడిచినను దేవునికి ఇష్టలంగా ఉండాలా. ఈ దేహం అనేటువంటిది ఆత్మకు శరీరానికి విరోధంగా ప్రయాణం చేస్తుందని బైబిల్లో రాయబడి. ఈ దేహం సహకరించదు. కొన్నిసార్లు ప్రార్థనకు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళనీయకుండా చేస్తుంది. ఆరాధన చేయనియాలంటే చేయనీయకుండా చేస్తుంది. ఈ దేహం సహకరించదు ప్రియులారా కొన్నిసార్లు. ఎందుకంటే ఇది విరోధంగా ఆత్మకు ఇటు దేహానికి ఇది విరోధం అని బైబిల్లో వ్రాయబడింది. శరీరం ఒక విరోధమైనది. అందుకే ఈ విలువ పెట్టి కొన్నాడు కాబట్టి ఈ దేహం విలువైనది అని మనం గమనిస్తున్నాం. ఈ విలువైన దేహాన్ని విలువైన ప్రభు కోసం మనం వినియోగించాలి. అనగా ఈ దేహాన్ని దేవుని కొరకు ఖర్చు చేయాలి. ఈ దేహంతో ఉన్నంతకాలం దేవునికి ఇష్టలంగా బ్రతకాలి అని దేవుని వాక్యంలో రాయబడేది. కాబట్టి దేహం విలువైనది అని మనం గమనిస్తున్నాం. 4వది చూడండి. కీర్తన 133 1-2 వచనాలు అందరికీ తెలిసిన వాక్యమే. కీర్తన 133 1-2 వచనాలు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం. పరిమళ తైలం అంటే విలువైంది. అంటే అర్థం ఏంటంటే ఐక్యత కలిగి నివసించుట అనేది విలువైనది. ఐక్యత లేకుండా నివసించడం అనేది విలువైనది కాదు ప్రియులారా. అందుకే సంఘంలో ఐక్యత కలిగి ప్రతి ఒక్కరు నివసించాలా, ఐక్యతకు స్థానం ఇయ్యాలా, ఐక్యత కలిగి ఉండాలా. అక్కడ బైబిల్లో ఒక సాట ఉన్నది, ఐక్యత అనే బంధం కలిగి ఉండండి అందరూ అని బైబిల్లో ఉంది ప్రియులారా. అంటే ఐక్యత అనేటువంటిది విలువైనది. అది పరిమళ తైలం అంటే విలువైనది కదా. కాబట్టి ఐక్యత అనేటువంటిది విలువైందిగా
మనం చూడగలుగుతూ ఉన్నాం. ఏది విలువైందంటే సంఘం విలువైంది, దేవుని మీద మనకున్న విశ్వాసం విలువైంది, దేహం విలువైంది, ఐక్యత విలువైంది. తిమోతి రాసిన మొదటి పత్రిక 6:19, మొదటి పత్రిక 6:19 మధ్యభాగంలో నుంచి చదవండి. మేలు చేయవారును సత్క్రియలు అను ధనము గలవారును అనింది. సత్క్రియలు అను ధనం, ధనం అంటే విలువైందే కదా. అయితే అది ఏ ధనం? సత్క్రియలు అను ధనం. సత్క్రియలు విలువైనవి ప్రియులారా. విశ్వాసులమైన మనము ఈ భూమి మీద ఏ క్రియలు చేయాలంటే సత్క్రియలు చేయాలి. తబిత అనే భాషాంతరమున దుర్గా అనే పేరు గల ఒక సహోదరి ఉన్నది. ఆమె ఏం చేసేది? సత్క్రియలు, ధర్మకార్యాలు చేసేది. ఒకరోజు కాయలబడి చనిపోయింది. అప్పటికే పేతురు వచ్చాడు, ఆమె కొరకు ప్రార్థన చేసి ఆమెను బ్రతికించాడు. సత్క్రియలు బ్రతికిస్తాయి. నువ్వు ఏ మంచి చేస్తావో, ఏ మంచి క్రియలు చేస్తావో అవి నీకు రేపు పొద్దున మేలు చేస్తాయి. అందుకే సత్క్రియలు చేయాలని బైబిల్లో వ్రాయబడింది ప్రియులారా. సత్క్రియలు విలువైనవి అని మనం గమనిస్తున్నాం. ఇంకా ఏది విలువైనది దైవవాక్యంలో మనం గమనిస్తాం. పేతురు మొదటి పత్రిక 3:4 మృదువైనట్టునైనా మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఏది దేవుని దృష్టికి విలువగలది? హృదయ అంతరంగ స్వభావం అన్నాడు. అది 4వ వచనంలో అన్నాడు. సాధుత్వము, మృదుత్వము. సాధుత్వము, మృదుత్వం అనే గుణం, మంచి గుణం, అంతరంగ స్వభావం అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అన్నాడు ప్రియులారా. దేవుని దృష్టికి మిగుల విలువైంది ఏంటంటే సాధుత్వము, మృదుత్వము, హృదయ అంతరంగ స్వభావం దేవునికి ఇష్టంగా ఉండాలి. అది విలువ కలిగింది అని చెప్పాడు. అది స్త్రీల గురించి చెప్పాడు అక్కడ. అయితే పురుషులైన వారు కూడా అంతరంగ స్వభావం బాగుండాలని దేవుని వాక్యం చెప్తుంది. అది విలువ అన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6-17 వచనాలలో యేసు ప్రభుల వారిని ఒక స్త్రీ విలువైన అత్తరుబుడ్డు తీసి ఆయన పాదములకు పోసి ఆయన తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది, ఆయన పాదములు ముద్దు పెట్టుకుంది. ఈ అత్తరు ఎందుకు ఇంత నష్టం చేశావని శిష్యులు అన్నారు. ప్రభునందు ప్రియులారా, అయితే ఈమె నా భూస్థాపన నిమిత్తము చేసింది అన్నాడు. అక్కడ అది ఆరాధనగా మనము ఆ పాఠ్యం అంతా అక్కడ ఉన్నది. ఆరాధన విలువైనది అన్నమాట. ఆదివారము ప్రభు దినం, ఆరాధన దినం. ఆరాధన విలువైంది, పని విలువైంది కాదు. ఆదివార దినాన మిగతా దినాలున్నాయే, 6 దినాలున్నాయి. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని 6 దినాలున్నాయి. అయితే ఆదివారము ఆరాధన దినం. ప్రభువును ఆరాధించుట విలువైనది. ప్రభువును ఆరాధించడం విలువ ప్రియులారా. అంటే ఆరాధన అన్నది విలువైందిగా దేవుని వాక్యంలో మనము గమనిస్తున్నాం. ఇంకా కీర్తన గ్రంథంలో చూస్తే వాక్యము వెండి బంగారముల కంటే విలువైంది, వాక్యము విలువైనది అని మనం గమనిస్తున్నాం. కాబట్టి ఎవరు విలువైన వారంటే దేవుడు విలువైన వాడు, ఆయన రక్తం విలువైనది, ఆయన మనకిచ్చిన రక్షణ విలువైనది, కుటుంబంలో ఉన్న భార్య విలువైనది, భర్త విలువైన వాడు, పిల్లలు విలువైన వారు, తల్లిదండ్రులు విలువైన వారు, ఇంకా వృద్ధులు విలువైన వారు. ఏది విలువైనదంటే సంఘం విలువైనది, మనము దేవుని మీద ఉంచే విశ్వాసం విలువైనది, దేహం విలువైనది, ఐక్యత విలువైనది, సత్క్రియలు విలువైనవి, హృదయ అంతరంగం విలువైనది, ఆరాధన విలువైనది, వాక్యము విలువైనది. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న వేళ మమ్మల్ని ప్రేసిన విలువైన వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరు విలువైన వారు, ఏది విలువైనదో తేటగా మాకు తెలియజేసినందులకై స్తోత్రములు నాయన. వారి వారి విలువలను కాపాడుకోవడానికి
మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యం విని చెదిరి వెళుతుండగా మీ దీవెనలతో పంపండి. ఈ మధ్యాహ్నం వేళ మేము చెదిరి వెళుతుండగా ఒక్కొక్కరిని మీ ఆశీర్వాదాలతో పంపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామముననే స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.